మాకు బుక్కులు రాయనియలే, రాయకుండా కరెంట్ బంద్ చేసిర్రు. ఇంకా బుక్కులు కూడా ఇల్లు కూలగొట్టిన దాంట్లోకి వెళ్ళిపోయినాయి. మళ్ళా సామాన్లు అవన్నీ బయట పడేస్తుర్రు. అయితే మేము ఏడ వండుకోవాలి? ఇంట్లో పోయి వండుకోవాలనా? అట్లా కూలగొట్టేస్తే వెనకాల నుంచి పదానా కాదు మళ్ళా ఏసీలో పోయి అయినా వండుకుంటాం. చీల తీస్తామంటుండు, అయినా కట్టుకొని మంచిగా తిరుమను. ఎందుకంత మళ్ళా ఎట్లా కుల కొడుతున్నాను ఆయన. ఏం చేస్తుంటారు మీ నాన్న? ఏం చేస్తుంటారు మీ నాన్న? ఏం చేస్తుంటారు? మా నాన్న కూలి పనేనా. మేము గరీబ్ వాళ్ళం అంకుల్. ఇట్లా వచ్చి అదే అంట అవో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కుల కొట్టినా ఏమేమి ఉంటాయన్నా. అవో చూడన్నా అపార్ట్మెంట్లు ఇప్పుడు చూపిస్తా. అవో నా అపార్ట్మెంట్లు చూడన్నా, అవి కుల కొడితే ఏమైతుందన్నా? ఈ చిన్న చిన్న రూమ్లు కుల కొడితే ఏమొస్తాయన్నా వాళ్ళకి? అదే అంటే ఆ పెద్ద రూమ్లు కుల కొట్టినా కనిపిస్తున్నా పెద్ద బిల్డింగ్ కూల్చేయాలంటావు, మీ కూల్చొద్దంటావు. ఇంకా మా డాడీ నడుము కూడా ఇరిగింది గుంజుతే. ఎప్పుడు? నిన్ననే. మొన్న కరెంట్ లేదు. మేము నిన్న రాత్రి దర్శనం, మొన్న రాత్రి దర్శనం, బయటనే వండుకున్నాం. అదే అంటే ఒక్కసారి వచ్చి రేవంత్ రెడ్డి వండుకోమనండి, తెలుస్తుంది ఆయనకే ఇటువంటి కష్టాలు. అప్పుడు ఆయన చక్కగా అవుతాడు. అంటే ఎందుకంత కోపం వచ్చింది రేవంత్ రెడ్డి మీద? అన్నా అంటే మేము గరీబ్ వాళ్ళం అన్న. అట్లా రూమ్ కుల కొడితే మేము ఏడ పోయి బతకాలి? అడుకొని తినాలా అన్న? ఏ క్లాస్ లో మీరు అందరూ బాబు? 7th అన్న. 7th క్లాస్ చదువుతున్నావా? 7th క్లాస్ లో నీకు ఎందుకంత కోపం వచ్చింది రేవంత్ రెడ్డి మీద అంటే ఏం చెప్తావు? అంటే ఇల్లు కుల కొట్టిర్రు, గరీబ్ వాళ్ళకి కుల కొట్టిర్రు. ఆయననే డబ్బులు ఇవ్వాలన్న 1000 రూపాయలు అట్లా. కానీ ఆయననే కుల కొడితే ఇంకా మేము ఏడ పోయి బతకాలనా? సో ఇదే క్వారీ? ఇదే అన్న చూడండి అన్న, ఇది మొత్తం కోరినే ఉండే. ఇదంతా క్వారీ ఉండేదా ఒకప్పుడు? అగో అన్న దీన్ని అన్న జాడతాను. ఓకే, ఇదంతా క్వారీ. అయ్యో ఇదంతా క్వారీ. క్వారీలు అందరూ ఏంటి అక్కడ అంతా అందరు ఉన్నారు? ఫిషింగ్ చేస్తారు, చేపలు పడుతుంటారా? ఓకే, చేపలు ఉంటాయి ఇందులో పెద్ద పెద్ద. ఓకే ఓకే, పర్లేదు, నేను ఉన్నా పర్లేదు. ఓకే కూల్. ఇగో అన్న కోరి చూడండి అన్న. సో ఈ క్వారీ నీళ్ళు వస్తున్నాయి కింద వాటర్ ఫాల్ లాగా? అంటే అన్న అటు నుంచి వస్తున్నాయి. ఏంటి అంటే ఇక్కడ అందరూ మీరు ఫిషింగ్ చేస్తుంటారు ఇక్కడ? ఐ మీన్ ఇక్కడ చాలా మంది పట్టుకుంటూ అమ్ముకోవడానికా ఎట్లా? అమ్ముకోవడానికి, తినడానికి. ఓకే, ఈత కొడుతుంటారు ఇక్కడ? కొడతారు అప్పుడప్పుడు. ఎట్లా పడతారు చూడండి అన్న చేపలు. ఓకే, చేపలు అమ్మి బతికే వాళ్ళం. ఇంకా కూలి పనులకు పోతాం. మొత్తం చేతులు మొత్తం అవి అయిపోయినా కానీ బుక్కులు ఇప్పుడు బుక్కులు కింద పోయిర్రు. బుక్కులు ఇంట్లోనే ఉన్నాయి, బట్టలు కూడా పోయినా, టై బెల్ట్ అవన్నీ పోయినాయి. ఇప్పుడు మేము మాకు ఎవరు ఇప్పిస్తారు? రేవంత్ రెడ్డి సార్ ఇప్పిస్తాడు అంటే అయ్యో రూమ్ కూడా అవుతుండు, ఇంక ఇప్పిస్తాడా? మళ్ళా ఉంటే బుక్కులు పడేస్తాడేమో అని మళ్ళా బుక్కులు ఇప్పిస్తాడంటే ఇంకా నయమే అనుకోవాలి. మీరందరూ కూలి పనికి వెళ్తారా? మీరు వెళ్తారా? మీ డాడీ వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసి మమ్మల్ని స్కూల్ కి దానికి పంపిస్తారు. ఏ స్కూల్ మీరు అందరూ? ఒకటే స్కూలా? గవర్నమెంట్ స్కూల్. మీరందరూ వేరు స్కూలా ఒకటే స్కూలా? నువ్వే స్కూల్ రా? సోనీ హై స్కూల్. ఇంత చిన్న చిన్న పిల్లలనా అయినా కులా కొట్టారు. రాత్రి ఎలా పడుకున్నా? కాళ్ళల్లో పండుకున్న, కాళ్ళల్లో పండి మరి అడిగిర్రా? కాలు పట్టుకొని అడిగిర్రా? ఏమని అడిగారు? సార్ ఒక్క రోజు టైం ఇవ్వండి సార్, మేము మొత్తం సామాన్లు ఏమైనా కిరాయి అడుగుతాం. ముందు చెప్పినా ఏమైనా పోయి ఇట్లా కిరాయిలు అడిగి వచ్చేస్తుండే వాళ్ళు. కరెక్ట్ ఇప్పుడు ఈ టైం అనుకోండి అన్న, 6 అవుతుంది అనుకోండి, 6 గంటలకే వచ్చేసిరన్న ఏం చెప్పకుండా. 6 గంటలకి? ఎప్పుడు? సాయంత్రం? పొద్దున 5 గంటలకు వచ్చి ఆడ మాట్లాడి 6 గంటలకే వచ్చేసి కూర్చున్నారు. మేము అన్నం వనలే, ఏం వనలే, ఏం తినాలి? పొద్దునే వచ్చేసారు. వచ్చేసి ఏం చేశారు? బిడ్డ కూడా వచ్చింది ఇడికి. కేటీఆర్? కేసీఆర్ బిడ్డ కేటీఆర్? కవితమ్మ వచ్చిందా? కవితమ్మ వచ్చింది. అయితే మేడం చెప్పింది, ఇగో నేను ఒకసారి మేనేజ్ చేస్తాం,
ఏం చేయకపోతే వాళ్ళ జేసీబీ కింద నేనే వండుకుంటా అన్నది. కవితమ్మ నేనే కవితమ్మనే చెప్పేసింది, డైరెక్ట్ ముఖంతోనే చెప్పేసింది. అంత మర్యాద గరీబ్ కవిత మేడం అయినా కాపాడుతుంది, కానీ రేవంత్ రెడ్డి చూసారా ఇట్లా చేస్తుర్రు. ఓకే అప్పుడు మేము ఎలా పోయి బతుకోవాలి? కాదు బట్టలు చూడండి అన్న ఎట్లా ఆరేసినామో చూడండి. ఇల్లు లేక అసొంటి ఇల్లు ఇల్లు ఉండేవా ఇక్కడంతా? ఇల్లులా ఒకప్పుడు ఇవన్నీ ఇల్లులేనా? ఓకే దేంతో మొత్తం కులగొట్టిర్రు, మొత్తం జేసీబీలతోనే కులగొట్టిర్రు. 200 మనుషులు దాకా వచ్చిర్రు. ఏంటది 200 దాకా మనుషులు వచ్చిర్రు. 200 మంది వచ్చారా? పొద్దునే వచ్చి ఏం చేశారు? ఫస్ట్ పొద్దున్నే వచ్చి అందరు 5 జేసీబీలు తెచ్చిర్రు. 5 గల్లీలు పట్టుకొని కులగొట్టుడే. మేము ఇప్పుడు ఏడో వైపు బతకాలన్నా? అంటే ఆ టైంలో ఇంట్లో మనుషులు ఉన్నారా? ఉన్నారన్నా. ఇప్పుడు సపోజ్ గానా ఊరికి వెళ్ళిపోతామన్నా, మేము వెళ్ళామని డిసైడ్ అయినాం, అప్పుడే వాళ్ళు వచ్చారు కదా. అదంటే ఇప్పుడు ఎట్లయినా ఎవరైనా వెళ్ళిపోతారు, మనుషులు లేని ఇల్లు కులగొడుతుంది. అయితే ఇప్పుడు కులగొట్టేసే మా ఇల్లు కులగొట్టేసిర్రు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు సపోజ్ గా కులగొట్టేసే వేరే వాళ్ళు మేము ఏడో వైపు బతకాలి ఇప్పుడు. అక్కడ కూల కొడుతున్నప్పుడు వాళ్ళు కాళ్ళ వేళ పడ్డారా? అన్నా కాళ్ళ మీద పడి సార్ మేము గరీబ్ వాళ్ళం సార్, సార్ ప్లీజ్ సార్ ఆపండి సార్ అన్నాం, అయినా ఆపలే. ఇప్పుడు ఏం చేయాలి అంకుల్? మేము ఏడో వైపు బతకాలి. డబల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఇయ్యలే. బాధలు ఉన్నాయి నీకు? నీకు అందరికి ఉన్నాయి బాధలు? అందరికి ఉన్నాయన్నా. ఈ చిన్న పిల్లలకు ఉన్నాయన్నా. మస్తు ఏడ్చిరన్న, కాళ్ళల్లో పడ్డామన్నా, అయినా ఆపలే అన్న. ఇప్పుడు ఏడో వైపు బతకాలి మేము. సో ఇక్కడంతా ఏ పనులకి వెళ్తా ఉంటారు ఎక్కువ? ఆటో డ్రైవర్లా? ఇంకా మేస్త్రి పనులకి అట్లా చేసుకుంటారన్న. నువ్వు చెప్పు, మాట్లాడు. ఒకప్పుడు ఈడ గుడిసెలు ఉండేవి, అప్పుడేం రాలే, కానీ ఇప్పుడు ఇల్లులు ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిర్రు. అందరికి గుడిసెలు ఉండేవా ఇక్కడ? ఒకప్పుడు ఉండేవి, ఉండే ఒక 5 years బ్యాక్ ఉండే. అప్పుడు ఎవరు రాలే. అప్పుడు అందరూ రాళ్ళు కొట్టి దానికి దీనికి బ్రతికే వాళ్ళు. మేము ఫస్ట్ ఈయనే పుట్టినామన్నా, ఈయనే పుట్టినాం, ఈయనే బతికినాం. మళ్ళీ ఇప్పుడు ఇగో అప్పుడు గుడిసెలు కట్టుకొని మంచిగా ఉంటుండే, ఇప్పుడే ఇగో ఇటువంటి పరిస్థితి వచ్చిందన్న. ఇప్పుడు ఏడో వైపు బతకాలి మేము. ఒకప్పుడు ఇల్లులు ఉండే, అప్పుడు ఎందుకు రాలే రేవంత్ రెడ్డి సార్? అప్పుడు చిన్న రాళ్ళు కొట్టుకొని చిన్న రాళ్ళకి ₹1 ₹2 అని లెక్క పెట్టి ఇల్లులు కొన్నాం. ఇప్పుడు వచ్చి మా కడుపు పైన కొడితే ఏం చేయాలన్నా? గుడిసెలు ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? అందరూ ఉన్నారు. అందరు గుడిసెల్లోనే ఉన్నారు ఫస్ట్, తర్వాత ఇల్లు కట్టుకున్నారు. అన్నం లేక అప్పుడు ఏమేమో చేసుకొని తింటుండే సాయంత్రం. ఇప్పుడు అన్నం లేక చేసిరన్న. ఇప్పుడైనా బతుకమ్మ పండు రోజే వచ్చేసిరన్న కరెక్ట్ పొద్దున్నే. ఏమైనా జరుపుకుందాం అనుకున్నాం, ఎవరినైనా పిలిచినాం మేము, ఇది మా చుట్టాలోళ్ళని పిలిచి మంచి తిందాం అనుకున్నాం, అప్పుడే వచ్చేసిరన్న. మంచిగా సండే రోజు దోస్తులతో తిరిగి మంచిగా పార్టీ చేసుకుందాం అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చేసిండు. కరెక్ట్ పైనుంచి ఆర్డర్ వచ్చిరని చెప్పారు వాళ్ళు. అంటే సడన్ గా వచ్చేసిర్రు. ముందుగా కూడా చెప్పలేదు. మంచిగా బతుకమ్మ ఆడుకుందాం అట్లా ఇట్లా అనుకున్నాం అన్న. అంటే దసరా హాలిడేస్ ఎంజాయ్ చేయలేకపోయారు? ఎంజాయ్ చేయాలా అన్న? సార్ ఇప్పుడు మేము ఏడికి వెళ్ళాలి సార్, మొత్తం అయిపోయినాయి. బతుకమ్మ తెద్దామని పూలు కూడా తెచ్చినాం, బతుకమ్మ చేద్దాం మంచిగా ఆడదామని పూలు కూడా తెచ్చినాం. వాళ్ళ మీద పడి అయినా ఇట్లా ఆడతామన్నా. దసరా హాలిడేస్ ఇచ్చిర్రు సార్. దసరా హాలిడేస్ ఇస్తే ఎందుకు ఇస్తారు సార్? ఎంజాయ్ చేసుకోవాలని ఇస్తారు. దసరా హాలిడేస్ ఇచ్చిర్రు, ఎంజాయ్ చేద్దాం సార్. ఫ్రెండ్స్ ఎంజాయ్ చేద్దాం అంటే ఇల్లు లేవు సార్ అనుకున్నాము సార్, కానీ అసలు పని చేసిరు సార్. ఇప్పుడు ఆడుకొని కూడా ఇల్లు లేదు సార్, ఏం చేయాలా? చిన్న ఇట్లా కవర్ కట్టుకొని ఉంటున్నాం సార్. నిన్న ఒకసారి ఆగండి. ఓకే ఓకే, ఎంత ఇల్లులే ఉన్నాయి ఇక్కడ? అదే ఓకే, కొన్ని ఇల్లులే కొట్టారు, మిగతా ఇల్లు కొట్టలేదు కదా? 100 ఇల్లులు కొట్టిరన్నా, 100 ఇల్లులు కొట్టేసిర్రు, కూల కొట్టేసిర్రు. వాళ్ళందరూ ఏడున్నారు ఇప్పుడు? వాళ్ళందరూ ఇప్పుడు బయటనే కూర్చుర్రు అన్న, బయటనే కూర్చుర్రు, రోడ్డు మీద కూర్చున్నారు. వాళ్ళకి తిండి ఇంద్ర ఇది కవిత మేడం వచ్చి చెప్పింది, నేను ఒకసారి మేనేజ్ చేస్తా అని. వాళ్ళు ఏం మేనేజ్ చేయకపోతే నేనే చేసి కింద పోయి వండుకుంటా అన్నది. కాదు ఇప్పుడు అందరికి రోడ్డు పడ్డ వాళ్ళందరికి తిండి అది ఎక్కడ?
తిండి లేవన్నా లేవు పదండి పదండి తిండి లేదు వాళ్ళకి ఆ, ఆహారం అదేం గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వాలి ఎవరు ఆఫీస్ కూడా కూలగొట్టేసిరన్నా ఏమది ఏముండేది అక్కడ ఆఫీస్ అంటే ఆడ పోయి ఏమైనా అవసరం ఉంటే అట్లా ఇట్లా పోయి ఆడ పోయి చెప్పాలి ఆ, అసొంటి ఆఫీస్ ని కూడా కూలగొట్టేసిరన్నా ఆహా. ఆ, ఇది ఆఫీసా అది ఒకప్పుడు మ్మ్. ఏం ఆఫీస్ అంటే అదేదో చెప్తున్నావు నువ్వు, నాకు అర్థం కాలేదు అది అంటే అంటే ఏం ఇప్పుడు లీడర్స్ కూర్చుంటారు ఆహా మనకేమైనా పొలిటికల్ ప్రాబ్లం వాళ్ళ ఉంటే డబ్బులు ఇస్తే ఆ, ఇచ్చేది ఉంటే మనం ఏమైనా వాళ్ళకి ఇచ్చేది ఉంటే వాళ్ళు దీంట్లో ఉంటారు మనం దాంట్లో పోయి ఇవ్వాలి వాళ్ళే బయటికి పోయి చూద్దాం అనుకున్నారు వాళ్ళ హస్బెండ్ కో ఎవరికో జ్వరం వచ్చిందంట అయితే పోతే వీళ్ళు వచ్చి కూలగొట్టిరు ఇగో చూడండి అన్న. ఏంది ఇది ఎట్లా పరేసిర్రు బీర్వాళ్ళని ఆహా. ఇగో బీరువా బీరువా ఓకే పడేసారా బయట తెచ్చి మొత్తం బెడ్లు మున్సిపాలిటీ కూడా వాళ్ళు ఉన్నాయి అన్న. వచ్చిర్రు. అగో చూడండి అద్దంలు ఆ, అట్లా పెట్టే కూల కొట్టేసిర్రు ఇగో మొత్తం అంటే ఇక్కడికి వచ్చి ఆ పొలిటీషియన్ ఏం మాట్లాడలేదా ఇక్కడికి వచ్చి అంటే వాళ్ళు దాకాన్లు ఉండే అన్న ఎట్లా ఉరుక్కుంటూ వస్తారు ఆ, మళ్ళీ ఏమైనా అయితే అలా ఉండిపోయారు ఇప్పుడు ఆ, జాగ్రత్త కోసుకుంటా జాగ్రత్త చిన్నగా తెగుతుంది మున్సిపాలిటీ వచ్చి దానికి సపరేట్ గా సామాన్ తీయడానికి సపరేట్ గా వచ్చిర్రు అందరూ చాలా మంది వచ్చిర్రు ఇంకా ఇక్కడ వచ్చి సామాన్ తీయకపోతే వాళ్ళు వచ్చి రప్ప గుంది తీసుకుంటారు సామాన్లు అట్లా అందరు వచ్చిర్రు ఆ, ఎవరికైనా జ్వరం వస్తే అవి ఇవి కింద పడిపోతే పోలీసులు అవన్నీ వచ్చిర్రు తీయనికి ఇగో ఈడొక ఫిట్స్ వచ్చింది ఒక ఆంటీకి ఆ, కళ్ళు తిరిగి పడిపోయింది ఒక ఆమె చెప్పు ఫిట్స్ వచ్చింది వాళ్ళు ఏం పట్టించుకుంటలే అన్న వెళ్ళిపోతున్నారు అట్లా కులగొట్టుడే ఫిట్స్ వచ్చేది ఏం చూస్తలే చచ్చిపోయినా ఫిట్స్ వచ్చింది దాకానికైనా తీసుకోవాలన్నా ఏడికి తీసుకోవద్దలే అంటే ఎవరికి ఏమైనా పట్టించుకోలేదంట పట్టించుకోలే కులగొట్టుడే సో ఒకటే మీకు న్యాయం ఏం కావాలంటావు మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మా భూమిని మాకు ఇవ్వాలని చెప్తున్నాం మీ భూమిని మీకు ఇవ్వాలి ఇవ్వాలి మాకు డబల్ బెడ్రూమ్ మాకు డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. లేదు మా ఇల్లు మాకు కావాలి మా ఏడ జాగుందో ఆడనే ఎవరెవరు మేము బయటికి పోం ఏడి పోం మేము ఈయనే ఆడనే కట్టి ఒక మాకు చిన్న రూమ్లు ఇల్లు కావాలి మాకు అంతే. రూమ్లు కావాలి చిన్న రూమ్ అయినా అవసరం లేదా పర్వాలేదన్న రూమ్లు కావాలి ఇది ఈ వీడియో రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోవాలని కోరుకుంటున్నాం ఒకవేళ వాళ్ళు వచ్చి బెదిరిస్తే చచ్చిపోతాం ఓకే అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎందుకు ఇట్లా మాట్లాడారు ఇలా మాట్లాడకూడదు కదా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు సార్ అంటే మేము గరీబ్ వాళ్ళం సార్ ఆ డబ్బులు వాళ్ళ ఇల్లుకైనా పోయి కూలగొట్టారంటే చెప్తాం అట్లా పైన ఇల్లు పోతే ఏమో పైన ఇల్లు పోయి అటు అదే, అది ఫ్లాట్లు, అభిద్ బిల్డింగ్, బస్తికి పోయిండ్రు అయితే ఆడ 2 ఇల్లు కూలగొట్టిర్రు అయితే ఏం చేసిర్రు 2 ఇల్లు కూలగొడితే దేశం మొత్తం పలగొట్టేసిర్రు అదే అంటే ఇప్పుడు ఈ బస్సులో కొడితే ఎవరు ఇంత ఘోరం అయితే ఎవరు పట్టించుకోవట్లేదు కాదు వాళ్ళ దేశంని కొట్టినాం కొట్టి మేం కాదు అటు అదే అదే ఇప్పుడు ఈడ మేము కొట్టినాం అనుకో కేసు వేస్తుండే ఒక ఆంటీని తీసుకోపోయారు రెండు ఆంటీని తీసుకోపోయారు ఈడ ఒక ఆంటీకి చక్కెర వచ్చి ఫీజు అక్కడ కూడా అట్లానే జరిగింది అయినా పట్టించుకోకుండా ఇల్లు కూలగొడతారు మళ్ళీ మా గల్లీలో కూడా ఫిట్స్ వచ్చింది ఇక చిన్న పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి చెడ్డీ లేక ఏం లేక ఎట్లా కష్టపడుతారు చూడండి సార్ ఇక మాట్లాడు చెప్పు ఇప్పుడు ఒక్కొక్క ఇళ్ళని ఇట్లా గుల్లగొట్టారు మాకు ఏమొద్దు మాకు ఈ డబల్ బెడ్రూమ్ వద్దు మాకు ఖాళీ మా ఇల్లు కావాలి ఒక చిన్న ఇల్లు కట్టిస్తే కూడా మేము చాలు దాంట్లోనే సఫర్ అవుతాం అంతే డబల్ బెడ్రూమ్ పోతే కూడా అది మాకు ఏమొద్దు మాకు అవి ఏమొద్దు మా ఇల్లు మాకుంటే మాకు చాలు అంతే మాకు అది ఉంటే మాకు చాలు కవిత మేడం అడిగింది ఒకసారి నేను డబల్ బెడ్రూమ్ లో అడుగుతా కట్టిపిస్తా అన్నది ఏమో ఈడ కట్టిపిస్తేనే మంచిది మళ్ళీ అటు అంటే వాళ్ళ మాటలు నమ్మబుద్ధి అవుతుందా మీ అందరికి నమ్మే బుద్ధి అవుతుంది కవిత రేవంత్ రెడ్డి సార్ నమ్మే బుద్ధి అవుతుంది ఆయన నమ్మబుద్ధి అవుతలేదు కవిత గారి మాటలు నీకు నమ్మబుద్ధి అవుతుంది కేటీఆర్ వాళ్ళంటే కేటీఆర్ వస్తామన్నారు అంటే వాళ్ళు ఉంటే బాగుండేది అనుకుంటున్నావా ఇప్పుడు వాళ్ళే రూల్ చేస్తే బాగుండేది అనుకుంటున్నావా మాకు మంచిగా కేటీఆర్ ప్రభుత్వం బాగుండిందా కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళందరూ బాగుండిందే అప్పుడే ప్రాబ్లం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమైనా మాకేమైనా ఇస్తాడు మంచి చేస్తాడు అనుకున్నాం కానీ ఒక బస్సు ఫ్రీ చేసిండు అంతే
దానికే ఓట్లు వచ్చేసినాయి. మేము మా బస్తీ మొత్తం బస్సు ఫ్రీ చేస్తామన్నారు, అందరు ఉరికిర్రు ఓట్లు వేయడానికి. ఇప్పుడు ఇగో ఇసొంటి ఇది వచ్చింది మాకు. అందరూ వేసారు ఓట్లు, ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి ఎలక్షన్ అప్పుడు వచ్చారు ఇక్కడికి, అందరూ పొలిటీషియన్స్ వచ్చారంట కదా ఓట్లు అడగడానికి, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చారంట కదా, అడిగారు ఓట్లు ఫ్రీ అడిగారా? బస్ చేస్తాం అట్లా ఇట్లా అన్నారు, కానీ ఒక్క ఫ్రీ బస్ చేసారు అంతే. అప్పుడు పొలిటీషియన్స్ వచ్చినప్పుడు మాట్లాడారా మీతో? ఎన్నికలప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడారా? ఏం చెప్పారు అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు? అంటే ఇప్పుడు మీరు అట్లా చెప్తారు కదా సార్, అయితే మీకు ఓట్లు వేస్తాం సార్, మాకు అవి ఇవి కాపాడాలి రోడ్లు సార్. వేయిస్తాము అవి వేయిస్తామని చెప్పారు అప్పుడు. వేయించారు మరి రోడ్లు? పట్టించారు కానీ రోడ్లు వేపిస్తారంట. అప్పుడు మేము బుద్ధిగా ఇగో ఇటువంటి నీళ్ళల్లో ఏం చేయాలి సార్ మేము? ఎవరైనా పడితే కూడా వాళ్ళ బుద్ధి రాదు. పక్కన దుర్గమాత పూజ అవుతుంది, అందరు బతుకమ్మ రోజే వచ్చి కూల కొట్టిస్తారు. ఏం చేయాలి? పండుగ నిన్న దుర్గమాత, నిన్న కాదు మొన్న దుర్గమాత తెచ్చిర్రు, పూజ చేస్తుర్రు, ఇక్కడేమో ఇల్లుల్లో పూజలు అవుతున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయితే మంచిగా జరుపుకున్నారు అంతే, మాకేమో ఇక్కడ నీళ్ళ బతుకులు చేసిండు. ఇది చెప్పండి, పర్లేదు మాట్లాడండి. ఇప్పుడు రోడ్లు వేపిస్తా అవన్నీ ఇక్కడ కాంగ్రెస్ అన్ని వచ్చి చెప్పారు, అందుకే మేము మా బస్తీ మొత్తం ఒక్కరు కూడా తప్పకుండా అందరు వేసినాం. అందరికి రేవంత్ రెడ్డి గారికి. ఒకవేళ నీకు ఆ టైంలో ఓటు ఉంటే నువ్వు కూడా వేసేవాడు కదా? నేను కూడా వేసేవాడిని, కానీ ఇక్కడ చూస్తే రోడ్లు వేపిస్తాం. రోడ్లు ఏడా కనిపిస్తున్నాయా? ఎంత అట్లా చేయాలన్నా అసలు అవుతాడు అప్పుడు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో ఉంటాడు అంట. కోన శ్రీశైలం అన్న వచ్చిండు, కవిత మేడం వచ్చింది, పెద్ద పెద్దలు వచ్చారు, మస్తు మనుషులు వచ్చారు. కోన శ్రీశైలం అన్న ఏమన్నాడు, కోన శ్రీశైలం అన్నని పోలీసు వాళ్ళు పంపించేసిర్రు. ఇప్పుడు మేము ఎలా బతకాలన్నా? సరే, ఓకే, రైట్. సో ఓకే, ఓవరాల్గా ఇక్కడ చూస్తుంటే అయితే పిల్లల్లో ఇంత ఆవేదన గల కారణం ఏంటంటే ఒకటే, వీళ్ళని ఆకస్మికంగా హైడ్రా తన పనులు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నామని చెప్పి సడన్గా ఒక ఇట్లా పేదవాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇలా కూల్చివేతకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఇలాంటి బాధ వ్యక్తపరుస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ అందరికీ ఆవేదన ఉంది తప్ప ఆవేదన కాస్త కోపంగా మారుతోంది. అయితే ప్రజలు ప్రధానంగా వీళ్ళు పేదవాళ్ళం అని చెప్తున్నారు, కానీ ఒకటి గవర్నమెంట్ ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది, ఎంత పేదవాళ్ళైనా కూడా వీళ్ళు మనుషులే కదా అని ఆలోచించాలి. చెప్పు. బస్ ఫ్రీ పెట్టిండి, ఇప్పుడు ఏమో బస్ ఫ్రీ మొత్తం తీసేసిండు. ఇప్పుడు ఏం చేస్తాడు అన్న? రోడ్ అయిపోయాలి. ఇప్పుడు రోడ్ అయిపోయాడో ఏం చేస్తాడో. గాజుల రామారం, ఓకే, గాలిపోచమ్మ బస్తీ. సో ఈ బస్తీకి సంబంధించి మనం ఒకసారి రాత్రి వచ్చే ప్రయత్నం చేద్దాం. రాత్రి వచ్చి వీళ్ళు పడుతున్న కింద మొత్తం నీళ్ళల్లో పండుకుంటాం సార్. ఎవరైనా కాటేస్తే కూడా ఎవరు పట్టించారు? కింద రాళ్ళల్లో కూర్చుంటాం, రాళ్ళల్లో పండుకుంటాం, రాళ్ళల్లోనే మొత్తం కూరగాయలు పెట్టి అవన్నీ చేస్తాం. వచ్చేటివి అవి అవి వచ్చేటివి ఏం తెలుస్తాయి సార్? రేవంత్ రెడ్డి సార్ మా ఇల్లు కూలగొట్టిండు, మేము పేదోళ్ళం, మాకు అన్నమే లేదు. ఏం పేరు నీ పేరు? కుశాల్. కుశాల్, ఓకే. సో మీ ఇల్లు కూల కొట్టేశారా? కూల కొడతారు. భయపడుతున్నావా కూల కొడతారని? తిన్నావా? అన్నం తిన్నావా? ఏమన్నా తిన్నావా? చాయ్ తాగినావు, ఏం తినలే. సో బిడ్డలు ఇలా ఈ విధంగా అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తెలుస్తోంది ఇక్కడ. అంటే బస్తీయే దారుణమైన పరిస్థితుల్లో బస్తీ ఉంటే ఈ బస్తీనే కూలగొడుతుంటే వీళ్ళు ఏం చేయాలో, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వీళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఉన్నాడా మీ తమ్ముడు? చెవు చూడన్నా, చెవు చూడన్నా, అసలు చెవు చూడన్నా, ఆయనకేం వినపడవనా? ఓకే, వినపడదా? మా తమ్ముడేమో నడవడు, ఏం చేయడు. మా చెల్లెకేమో ఫీవర్ వచ్చింది, చెప్పినా కూడా వదలలేరు వాళ్ళు. చెడ్డీ లేదు, ఏం లేవన్నా, ఎలా బతకాలన్నా మేము? గరీబ్ వాళ్ళమన్నా. ఒకసారి చూడండి, పాపం బిడ్డకి ఈ చెవు ఒకటి క్లోజ్ ఉంది, ఈ చెవు ఇట్లా క్లోజ్ ఉంది, పాపం వినిపించదు.
సరే ఓకే. సో అయితే ఒకటి పిల్లలు ఎంత బాధపడుతున్నారు, ఎంత చెప్తున్నారంటే ఆవేదన అలాంటిది. నాకు ఏం మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలో వీళ్ళ పరిస్థితులు చూశాక. సో ఒకటి దీనికి తక్షణమే గవర్నమెంట్ ఒక సొల్యూషన్ కానీ దీనికి ఒక పరిష్కారంగా వీళ్ళ బతుకులు మారేలా ఆలోచించి ముందడుగు వెయ్యాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఓకే, ఒకటేసారి మీ అందరికీ ఏం కావాలనుకున్న ఒక్క మాటలో చెప్పండి అందరూ. బయటికి పోము, మా బస్సు మా గాలి, మా భూమి మా కావాలి, మా కావాలని చెప్తున్నాం. మాకేం వద్దు, అవి మాకు అవసరం కూడా అవి డబల్ బెడ్రూమ్లు అవి మాకు అవసరం. మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు వస్తే చాలు. మాకు ఇది కవిత మేడం చెప్పింది, డబల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇయ్యలేరు అనుకో మా ఇల్లు మాకు. రైట్, ఓకే అమ్మా, ఓకే రైట్, ఓకే విన్ని కట్. సరేరా, అందరికీ థ్యాంక్ యూ రా. మీ బాధలు ఖచ్చితంగా తీరుతాయని నమ్ముతున్నాను నేను. రైట్ రైట్ రైట్. ఏది హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.